So let's discuss about the torque acting on a current loop. First of all, loop ante entante closed wire. దాన్ని లూప్ అంటారు. లూప్ అంటే క్లోజ్ గా ఉండేదాన్ని. లూప్ అంటే కంప్లీట్ సర్కిల్ లాగా ఉండాలి, లేదా స్క్వేర్ లాగా ఉండాలి, లేదా ఇర్రెగ్యులర్ షేప్ లో ఉన్నా సరే లూప్ అంటే తిరిగి మళ్ళీ వచ్చేదాన్ని లూప్ అంటారు. ఓకే, సో టార్క్ ఆన్ ఏ కరెంట్ లూప్. టార్క్ ఆన్ ఏ కరెంట్ లూప్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ముందు మనం పెట్టాలి. ఓకే, సో లెట్స్ సీ. ఇప్పుడు నేను ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటాను. చూడండి, ఆ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉందంటే చూడండి, ఈ డైరెక్షన్ ఇలా ఉందమ్మా. దిస్ ఈజ్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is indicated with a set of parallel lines. సో అదే చేశాను నేను కూడా, ఒక parallel lines తో ఇండికేట్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది అండి అంటే లెఫ్ట్ టు రైట్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, దిస్ ఈస్ బి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో లుక్ అట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ నౌ. ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక రెక్టాంగులర్ షేప్డ్ లూప్ పెట్టాను నేను. సో టు డిఫరెన్షియేట్ ఐఎమ్ ఇండికేటింగ్ దట్ లూప్ విత్ రెడ్ కలర్. సో దిస్ ఈస్ ఎ కరెంట్ క్యారింగ్ లూప్. ఓకే, సో ఇది కరెంట్ క్యారీ చేస్తుంది ఇలాగా. దిస్ ఈస్ కరెంట్ ఐ. And this is I. This class is really important. You need to focus. So this is a rectangular shaped loop carrying current loop. So din length ikkada nunchi ikkadiki length of the loop is L. Okay, ఈ లూప్ లెంత్ ని ఎల్ అనుకున్నాను, అండ్ లూప్ బ్రెడ్త్ ని బి అనుకున్నా. ఓకేనా, ఎల్ ఇస్ అ లెంత్. సో లెట్ us నేమ్ దిస్ కాయిల్ యాజ్ PQRS. PQRS. A rectangular loop PQRS is placed in uniform magnetic field. Is placed in uniform magnetic field with its plane in the field. ఈ ప్లేన్ అంటే ఇప్పుడు ఆ ప్లేన్ ఏదైతే ఉందో, ఇప్పుడు దీని PQRS అనేది ప్లేన్ కదరా, అది XY లో ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా XY లో ఉంది కాబట్టి విత్ ఇట్స్ ప్లేన్ ఇన్ ద ఫీల్డ్, విత్ ఇట్స్ ప్లేన్ ఇన్ ద ఫీల్డ్. ఇది మనకు అర్థం కావాలి. విత్ ఇట్స్ ప్లేన్ ఇన్ ద ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనే ఆ ప్లేన్ ఉందన్నమాట. అంటే లైన్స్ అనేవి ఫీల్డ్ లో పాస్ అవుతుంది. సో లెట్ us స్టడీ అబౌట్ దిస్ వన్. సో హౌ టు ఫైండ్ అవుట్ ద టార్క్. సార్ టార్క్ ఎలా ఫైండ్ చేస్తారు? టార్క్ కావాలంటే ముందు ఫోర్స్ కావాలి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క సెగ్మెంట్ మీద అంటే AP, QR, RS, SP అన్ని సెగ్మెంట్స్ మీద ఫోర్స్ కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ ఆన్ సెగ్మెంట్ PQ. Force on PQ అనే సెగ్మెంట్ మీద. How do we find out the force on that segment PQ?
simply force on that PQ will be found by using formula PQ is equal to ILB sin theta kadra. Force on the current carrying wire is ILB sin theta. So current I, then length L, B into theta ante angle between current and magnetic field. Can anyone tell me what is the angle between current and magnetic field here? Magnetic field ki majhlo current majhlo angle entara? Force on current carrying wire. ఇప్పుడు B నుంచి Q వరకు చిన్న వైర్ కదరా అది. ఆ చిన్న వైర్ లో what is the very good. So ILB into sin 180 degrees because current is left and magnetic field is right. Very good. So what is the value of sin 180? 0. Good. So the answer is 0. Next. Force on QR. QR and a segment में the force. Force on QR is equal to current I into what is the length of that segment? I'll check on a segment యొక్క length ఎంతరా? L కాదు కదా, B కదా అది. The length of the segment is B. So current into length small b into magnetic field capital B into sin. What is angle between current and magnetic field? Magnetic field ఏమో right direction లో ఉంది, current ఏమో downward direction లో ఉంది. వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ ఎంత అండి? ఇక్కడ the current 90 degrees and sin 90 is 1 కాబట్టి it becomes I into small b into capital B. And this is perfect. ఇప్పుడు using right hand thumb rule, can anyone tell me what is the direction of force? Force direction కావాలి ఆ సెగ్మెంట్ మీద, QR అనే సెగ్మెంట్ మీద ఫోర్స్ డైరెక్షన్ కావాలి. I into L bar cross B bar. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసి చెప్పొచ్చు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు అంటే కరెంట్ డౌన్వర్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. What will be the direction of force on it? You must tell that. ఆ ఫోర్స్ డైరెక్షన్ మీకు చెప్తేనే టార్క్ ఈజీగా అర్థమవుతుంది. What is the direction of force? Use right hand thumb rule. ఇదేమో కరెంట్ రా, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రా. I cross B. Force is outwards, not upwards. ఇది కరెంట్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. I cross B. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ I cross B చేస్తే థంబ్ బయటకు వస్తుంది కదా. So the force on this segment will be outwards like this. ఇలా outwards ఉంటుంది. The force will be outwards. Outward అంటే బయటకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్. అది తెలియడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫోర్స్ డైరెక్షన్ రాస్తాను. దిస్ ఈస్ అవుట్వర్డ్స్. అవుట్వర్డ్స్ అంటే డాట్. Dot. Next segment, force on segment, force on RS. So the segment RS మీద force ఎంత అంటే FRS is equal to I into L into B into sin 0 degrees. అంతేనా? Let me show you that. కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా, జీరో అయినా అది. And what's the value of sin 0? Sin 0 is 0. So therefore the answer here is again 0. Next, force on segment SP. Force on segment SP.
This is nothing but current into length small b capital B into sine 90 degrees. And this will give you I into small b into capital B. ఇప్పుడు ఇది అవుట్వర్డ్సా ఇన్వర్డ్సా చెప్పండి. కరెంట్ ఏమో పైన ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇన్వర్డ్స్. గుడ్. ద ఫోర్స్ విల్ బి ఇన్వర్డ్స్. ఇలా ఉంటుంది లోపల. The force will be inwards. ఈ రెండు సేమ్ ఫోర్సెస్, ఒకటి ఇన్వర్డ్స్ ఒకటి అవుట్వర్డ్స్. యా, సో దిస్ విల్ గివ్ యూ ఇన్వర్డ్స్ కాబట్టి క్రాస్ రా, ఇన్వర్డ్స్. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ లూప్ చెప్పండి. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ లూప్ అంటే ఏం చేయాలి? 0 ప్లస్ I ఇంటూ స్మాల్ b ఇంటూ క్యాపిటల్ B. అవుట్వర్డ్స్ అంటే మైనస్, అవుట్వర్డ్స్ అంటే ప్లస్ k తో ఇండికేట్ చేస్తారు. k క్యాప్ అంటే అవుట్వర్డ్స్. ఓకే కదా? ప్లస్ మళ్ళీ 0 ప్లస్ ఇన్వర్డ్స్ అంటే మైనస్ k తో ఇండికేట్ చేస్తారు. I ఇంటూ స్మాల్ b ఇంటూ క్యాపిటల్ B ఇంటూ మైనస్ k క్యాప్. So if you apply all those, what is the net force acting on that loop? 0. The net force acting on the current carrying loop is 0. This is important. So let me make that point here. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐఎమ్ రైటింగ్ దట్ పాయింట్ హియర్. ఇఫ్ ఏ కరెంట్ లూప్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, net force on the loop is 0. Okay, so this is the first point which we made. ఆ నెట్ ఫోర్స్ 0 అనే పాయింట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసిందే ఇది. కానీ ఈ రోజు మాత్రం టార్క్ కనుక్కుంటాం. ఎట్లా టార్క్ కనుక్కుంటాం అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఫోర్సెస్ కనుక్కోవడం అయిపోయింది, నెట్ ఫోర్స్ 0 అనే విషయం అర్థమైంది. టార్క్ ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ లూప్ మీద ఈ ఎస్ఆర్ అనే సెగ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఫోర్స్ లేదు, PQ అనే సెగ్మెంట్ మీద కూడా ఫోర్స్ లేదు. కానీ RQ అనే సెగ్మెంట్ మీద అవుట్వర్డ్ ఉంది, దీని మీద ఇన్వర్డ్ ఉంది. దాని వల్ల ఏమవుతుందంటే ఈ కాయిల్ ఏదైతే ఉందో అబౌట్ ద సెంటర్ రొటేట్ అవుద్దిరా. అబౌట్ ద సెంటర్ అంటే ఇది సెంటర్ అన్నమాట. దిస్ ఈస్ ద సెంటర్. అబౌట్ ది సెంటర్ ఇట్ విల్ రొటేట్ లైక్ దిస్. ఇలా రొటేట్ అవుతుంది. అర్థమైంది ఈ పాయింట్ ఎందుకు ఇలా రొటేట్ అవుద్దు? ఇలా ఎందుకు రొటేట్ అవుతుంది అర్థం. ఇది అవుట్వర్డ్స్ ఇది ఇన్వర్డ్స్ ఉన్నప్పుడు రొటేట్ అవుతుంది కదరా. సో దేర్ ఈస్ అ టార్క్ యాక్టింగ్ ఆన్ దట్ లూప్. సో లెట్ us ఫైండ్ అవుట్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ద లూప్. టార్క్ ఎలా అనుకుంటాం అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫ్రమ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి? టోటల్ లెంత్ L అనుకుంటే ఎగ్జాక్ట్లీ సెంటర్ తీసుకున్నప్పుడు లెంత్ ఏమవుద్ది అంటే హాఫ్ అవుద్ది. సో అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుద్ది అంటే L/2 అవుద్ది. అవునా? This distance will become L/2. This is L/2. కాబట్టి ఆటోమేటికల్ గా ఇది కూడా L/2. సో వాట్ ఈస్ ద టార్క్? టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టార్క్ టౌ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ F ఇంటూ L/2. రైట్ సైడ్ ఉన్న ఫోర్స్ వల్ల ప్లస్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోర్స్ వల్ల కూడా F ఇంటూ L/2. రెండు ఎందుకు యాడ్ చేయాలంటే రెండు సేమ్ సెన్స్ లో రొటేట్ చేస్తాయి కదా.
ఇది కూడా అవుట్వర్డ్ ఫోర్స్ కూడా ఎలా రొటేట్ చేస్తుందో ఆ ఇన్వర్డ్ ఫోర్స్ కూడా అలాగే రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి రెండు టార్క్స్ ని మనం యాడ్ చేస్తాం. ఓకేనారా? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దేర్ఫోర్ టార్క్ ఆన్ ద లూప్ ఈస్ ఎఫ్ ఇంటూ ఎల్ బై టూ ప్లస్ ఎఫ్ ఇంటూ ఎల్ బై టూ అంటే సింప్లీ ఎఫ్ ఇంటూ ఎల్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎంత అంటే రెండిట్లో రెండు ఫోర్సెస్ సేమ్ కాబట్టి ఐ ఇంటూ స్మాల్ బి ఇంటూ క్యాపిటల్ బి, I into small b into capital B into length L. So if I write this properly, then the torque tau will be equal to I into దీన్ని ఇలా రాస్తున్నా చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కలిపేసి బి పక్కన రాస్తున్నాను. కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఏమొస్తుందిరా? Length into breadth of a rectangle will give you area of the rectangle. Okay, so in that case this would become torque tau is equal to current into area into magnetic field. This is the torque acting on the loop. Torque acting on the loop. Okay, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు మనం తీసుకున్న కరెంట్ లూప్ ఒకటి ఉంది కదా, ఇఫ్ ద లూప్ హ్యాస్ n టర్న్స్, if the loop has n turns, then torque tau is equal to NIAB. n టర్న్స్ అంటే ఏంటి సార్ చెప్తాను చూడు. టర్న్స్ అంటే ఏంటంటేరా, ఇలా ఒక కాయిల్ ఉంది, మళ్ళీ అదే కాయిల్ ఇలా చుట్టేసాను అనుకోరా 2 టర్న్స్, మళ్ళీ ఇలా చుట్టాను అనుకో 3, మళ్ళీ 3, మళ్ళీ 4, మళ్ళీ 5, మళ్ళీ 6, మళ్ళీ 7 ఇలా. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ షాప్ లో చూసుంటారు, వాడు ఒక చిన్న పైప్ తీసుకొని దాని మీద చుడుతూ 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 ఉంటారు. ఎందుకంటే టార్క్, ఇప్పుడు టార్క్ ఉందిరా, ఈ టార్క్ ఎక్కువ కావాలనుకో, ఇప్పుడు సపోజ్ యూ వాంట్ మోర్ టార్క్, కరెంట్ ఎక్కువ కావాలి, అది ప్రొడ్యూస్ చేయడం కష్టం. ఏరియా ఎక్కువ కావాలంటే ఏరియా ఎక్కువ తీసుకుంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై అయింది. బి ఎక్కువ కావాలంటే అది కూడా కష్టం. సో ఇవన్నీ పెంచకుండా డైరెక్ట్ గా అదే కాయిల్ ని మల్టిపుల్ టైమ్స్ చుట్టూ వెళ్ళామనుకో, అప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరుగుతాయి కదా. నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కాయిల్ మీద నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగినప్పుడు టార్క్ కూడా ఎక్కువ అవుతుంది. అర్థమవుతుందా పాయింట్? సో నెంబర్ ఆఫ్ టర్న్స్ మీనింగ్ ఏంటంటే, ఇఫ్ యూ రొటేట్ ర్యాప్, ఆర్ఏపి కాదు, డబ్ల్యూఆర్ఏపి ర్యాప్ చేస్తే, దాన్ని ఎన్నిసార్లు ర్యాప్ చేస్తే అన్నిసార్లు నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగి టార్క్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, టార్క్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా, కరెంట్ లూప్ ని ఇలా పెట్టాను. ఈసారి కరెంట్ లూప్ ని ఇలా కాకుండా వేరేలాగా ప్లేస్ చేస్తాను చూడండి, ఒకసారి చూడండి ఎలా అది అంటే, దిస్ ఈస్ ద magnetic field. Uniform magnetic field. Uniform magnetic field. ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కాయిల్ ని ఇలా పెట్టాను. The coil is not placed parallel to the field, also not perpendicular to the field, something like this. Okay,
the coil is placed like this. Clear? And the normal to this coil అంటే ఈ కాయిల్ కి పర్పెండిక్యులర్ గా ఏదైతే ఉంటుందో ఇది. The normal to this coil makes an angle. Makes an angle theta with the magnetic field, and this is the current direction. This is the direction of current. Current direction ఇలా ఉంది. అండ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిను ఈ నార్మల్ ఎన్ క్యాప్ అంటే నార్మల్ మీకు తెలుసు కదా. నార్మల్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఫ్లక్స్ లో చూసారు మీరు. నార్మల్ ఆఫ్ దిస్ కాయిల్ మేక్స్ అన్ యాంగిల్ theta with this B. Then in this case the torque acting on the loop is NIAB sin theta. సరే, ఎందుకు సైన్ థీటా అంటే ఏం లేదురా, ఈ ఏరియాని రెండు కాంపోనెంట్స్ చేస్తారా. ఒక కాంపోనెంట్ కాస్ థీటానేమో పర్పెండిక్యులర్ ఉంటుంది, ఇంకో కాంపోనెంట్ ఏమో సైన్ థీటా. ఇది ఎలాగైతే ఉందో అలా ఉంటుంది అనమాట. సో దీనికి ఆల్రెడీ ఫార్ములా మనకి ఎన్ఐఏబి అని తెలుసు కాబట్టి ఆ ఏరియాని డైరెక్ట్ గా సైన్ థీటా అని రాసుకోవచ్చు. సో ఎన్ఐఏబి సైన్ థీటా విల్ బి ద టార్క్ ఇఫ్ వేర్ థీటా ఈజ్ angle made by the normal of the loop. Angle made by the normal of the loop with the field. అంటే ఈ కాయిల్ యొక్క నార్మల్ ఫీల్డ్ తో ఎంత యాంగిల్ చేస్తుంది? థీటా యాంగిల్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక మంచి రిజల్ట్ ఇస్తాను చూడండి. అదేంటంటే టార్క్ టౌ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే ఎన్ఐఏబి సైన్ థీటా. దీన్ని గుర్తు పెట్టుకోవడానికి ఒక షార్ట్ ట్రిక్ ఏంటంటే టార్క్ టౌ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఐఏబి అయినా బిఐఎన్ఏ అన్నా ఒకటేగా. ఎన్ఐఏబి అన్నా బిఐ అన్నా ఒకటే, కాకపోతే ఎన్ఐఏబి అనే రాయాలి. బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోవడానికి బిఐఎన్ఏ ఇంటూ సైన్ థీటా. దీన్ని బినా సైన్ థీటా అనుకోవచ్చు. అంటే హిందీ సాంగ్ లాగా తేరే బినా అట్లా, మేరే బినా. బినా అంటే వితౌట్ అని, బినా సైన్ థీటా, సైన్ థీటా లేకుండా అని అర్థం హిందీ వచ్చిన వాళ్ళకి. సో జస్ట్ టు రిమెంబర్ దాట్, ఓకే. బట్ ద టార్క్ ఈజ్ ఎన్ఐఏబి సైన్ థీటా. సో టార్క్ టౌ ఇస్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తున్నా అంటే వెక్టర్ ఫామ్ లో రాస్తే టార్క్ టౌ బార్ ఇస్ ఈక్వల్ టు ఎన్ఐ ఇంటూ ఏ బార్ cross B bar. In vector form it will be Ni into A bar cross B bar. Okay. See, ఇప్పుడు టార్క్ దేని మీద యాక్ట్ చేస్తుంది? నేను అడిగే క్వశ్చన్ కి సింపుల్ క్వశ్చన్, అది సింపుల్ ఆన్సర్. టార్క్ దేని మీద యాక్ట్ చేస్తుందండి? మ్యాగ్నెట్ మీదనా, కరెంట్ క్యారీ చేసే లూప్ మీదనా? టార్క్ దేని మీద యాక్ట్ చేస్తుంది? మ్యాగ్నెట్ మీదనా, కరెంట్ క్యారింగ్ లూప్ మీద? అంటే ఎవ్రీబడి విల్ గివ్ ది ఆన్సర్ లూప్. కానీ మీకు ఇంకో విషయం కూడా తెలుసు. ఒకవేళ మ్యాగ్నెట్, లెట్ us రీవిజిట్ వాట్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం లో ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ
Wait a second. Classical magnetism. క్లాసికల్ మ్యాగ్నెటిజం లో ఒకసారి స్టార్టింగ్ లో మనం చేసేటప్పుడు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదంతా చేసిన తర్వాత ఇక్కడ చేసాం ఒకసారి చూడండి. ఇదేంటి కపుల్ యాక్టింగ్ ఆన్ బార్ మ్యాగ్నెట్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకవేళ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మ్యాగ్నెట్ పెట్టినట్లయితే దాని మీద ఫోర్స్ ఎంత అండి, దాని మీద టార్క్ ఎంత అండి? ఫోర్స్ 0 కదా. ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. టార్క్ 0 రాలే. టార్క్ 0 రాకుండా టార్క్ వాల్యూ ఎంత వచ్చిందన్న MB sin θ వచ్చింది. ఇది మీకు గుర్తుందా లేదా? క్యాపిటల్ M అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ మూమెంట్. క్యాపిటల్ M అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టార్క్ టౌ బార్ ఇస్ ఈక్వల్ టు M బార్ క్రాస్ B బార్. అవునా? ఇది దేని మీద అంటే దిస్ ఈస్ అ టార్క్ యాక్టింగ్ ఆన్ కరెంట్ లూప్ కాదు, అది టార్క్ యాక్టింగ్ ఆన్ మ్యాగ్నెట్ అది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాం? టార్క్ యాక్టింగ్ ఆన్ కరెంట్ లూప్. అంటే కరెంట్ లూప్ మీద కరెంట్ లూప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టిన టార్క్ యాక్ట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినా కూడా టార్క్ యాక్ట్ చేస్తుంది. ఈ కంక్లూజన్ మీకు అర్థమైందా? అది ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తాను చూడండి. టార్క్ యాక్ట్స్ ఆన్ a magnet placed in magnetic field and also a current loop placed in magnetic field. Torque acts on a magnet placed in magnetic field and also a current loop placed in magnetic field. Is this clear? అంటే దీన్ని బట్టి నువ్వు ఏం కంక్లూజన్ ఇస్తావు చెప్పు ఒకటి. వాట్ డు యు కంక్లూడ్ యూజింగ్ దిస్ వన్? టార్క్ యాక్ట్స్ ఆన్ ఎ కరెంట్ లూప్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఆల్సో మ్యాగ్నెట్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో వాట్ ఈస్ ద కంక్లూజన్ యూ వుడ్ లైక్ టు గివ్ ఫ్రమ్ దిస్ వన్? దీని నుంచి కంక్లూజన్ ఏమి ఇవ్వచ్చు అంటే, ఒక వైర్ తీసుకొని దాన్ని చుట్టేసి దాంట్లో కరెంట్ పాస్ చేస్తే అది కూడా మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎందుకంటే కరెంట్ లూప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టిన టార్క్ పనిచేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినా కూడా టార్క్ పనిచేస్తుంది. కాబట్టి కరెంట్ లూప్ అయినా మ్యాగ్నెట్ అయినా ఒకటే. దట్ మీన్స్ వాట్ వీ కెన్ డూ ఇస్ a current loop is similar to a magnet. A current loop is similar to a magnet. This point is very, very important. ఇదే ఎలక్ట్రోమాగ్నెటిజం లో మెయిన్ పాయింట్. కరెంట్ లూప్ ఇస్ సిమిలర్ టు ఎ మ్యాగ్నెట్. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, కరెంట్ లూప్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది మనం ఇంకా కనుక్కోలేదు. కరెంట్ లూప్ ఇస్ సిమిలర్ టు మ్యాగ్నెట్. సో టార్క్ ఆన్ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఆన్ కరెంట్ లూప్. ఇలా చేయడం వల్ల నాకేమొస్తుంది అంటే, ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఇచ్చాను రా, నార్త్ సౌత్ ఇచ్చి దీని పోల్ స్ట్రెంత్ ఇచ్చా, దీని లెంత్ ఇచ్చా. మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోండి అంటే ఎలా కనుక్కుంటారు? 2n to small m కనుక్కుంటారు. అది అందరికి ఈజీగా కనుక్కోవచ్చు. ద మ్యాగ్నెటిక్ మూమెంట్ కెన్ బి ఫౌండ్ బై సింప్లీ మల్టిప్లయింగ్ ద లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అండ్ పోల్ స్ట్రెంత్. ఓకే, మరి కరెంట్ లూప్ ఉంటే అది మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తే దానికి కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండాలిగా. If current loop is behaving as a magnet, then it should have magnetic moment. If current loop behaves as a magnet, then it must have a magnetic moment. Then it must have what? Magnetic moment.
దానికి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండాలి, ఉంటుంది కూడా. ఎలా కనుక్కుంటారంటే ఇలా కనుక్కుంటారు. టార్క్ ఆన్ ఏ మ్యాగ్నెట్ అంటే ఏం రాశారు మీరు అంటే ఎం బార్ క్రాస్ బి బార్ అని రాశారు, లేదా ఎంబి సైన్ థీటా అని రాశారు. ఎంబి సైన్ థీటా అని రాశారు. మరి టార్క్ ఆన్ కరెంట్ లూప్ అని ఏం రాశారు? ఎన్ఐఏబి సైన్ థీటా అనేగా రాసింది. పిల్లలు ఈ కంపారిజన్ మీకు అర్థమవుతుందా లేదా? టార్క్ ఆన్ మ్యాగ్నెట్ ఇస్ ఎంబి సైన్ థీటా, టార్క్ ఆన్ కరెంట్ లూప్ ఇస్ ఎన్ఐఏబి సైన్ థీటా. వీళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తేనే కదా దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటో తెలిసేది. సో ఇది చూడండి, బి క్యాన్సిల్, సైన్ థీటా క్యాన్సిల్. అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ కి ఫార్ములా ఏమొచ్చిందంటే క్యాపిటల్ ఎం ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా. దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ కరెంట్ లూప్. ఒక కరెంట్ లూప్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుందంటే దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా కనుక్కుంటారంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా. ఇప్పుడు ఒక పాయింట్ చూడండిరా, నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ కదరా, దానికి ఏం యూనిట్ ఉండదు. ఐ అంటే ఏంట్రా? కరెంట్ కదా, కరెంట్ కి యూనిట్ ఏంటి? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కరెంట్? వెరీ గుడ్, ఆంపియర్. ద యూనిట్ ఆఫ్ కరెంట్ ఇస్ ఆంపియర్. అండ్ ద యూనిట్ ఆఫ్ ఏరియా, ఏరియాకి యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్. మరి ఇద్దరిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి? ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఇప్పుడు అర్థమైందా మ్యాగ్నెటిక్ మూమెంట్ కి ఆంపియర్ మీటర్ స్క్వేర్ ఎందుకు ఉంటుందో? సో దిస్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. Magnetic moment is number of turns into current into area. అయితే మరి మ్యాగ్నెటిక్ మూమెంట్ వెక్టర్ కదా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ వెక్టర్ కదా, ఎలా కనుక్కోవాలి? ఓకే, చాలా సింపుల్ రా. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేయాలి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అన్నిటికీ రైట్ హ్యాండ్ థంబ్ రూలే. నేను చెప్తాను చూడు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం మనం. సింపుల్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ వై. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఒక సర్క్యులర్ షేప్డ్ కరెంట్ లూప్. ఒక సర్క్యులర్ షేప్డ్ కరెంట్ లూప్ ఇలా కరెంట్ క్యారీ చేస్తుంది. ఎంత కరెంట్ అంటే 0.1 ఆంపియర్. అండ్ ఇన్ రేడియస్ of the loop is 10 centimeter. అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ 50 టర్న్స్ ఉన్నాయి. అంటే 50 టైమ్స్ అలా చుట్టేసి ఉన్నాయి అన్నమాట సర్కిల్, 50 టైమ్స్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దిస్ లూప్? ఫైండ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ద కరెంట్ లూప్. Find the magnetic moment of the current loop. ఈ కరెంట్ లూప్ కు మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవాలి, వెక్టర్ ఫామ్ లో కనుక్కోవాలి. మీరు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూస్ చేస్తే ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా. అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మీ కర్ల్డ్ ఫింగర్స్ ఏదైతే ఉన్నాయో యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే థంబ్ ఏ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుందో చెప్పండి నాకు చాలు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం
యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పితే థంబ్ ఏ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుందో చెప్పండి. త్వరగా చెప్పాలి. అప్ డౌన్ అన్నారంటే ఎగిరిగిరిదంతా. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నీ కర్ల్డ్ ఫింగర్స్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఏంటి? థంబ్ ఓపెన్ చేయాలి, మిగతా ఫింగర్స్ అన్ని క్లోజ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ వెళ్తుంటే థంబ్ ఏ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుందో చెప్పండి. అవుట్వర్డ్స్. వెరీ గుడ్. అవుట్వర్డ్స్ పాయింట్ చేస్తుందా? అప్ ఏంద్ర అప్. క్లాక్ వైజ్ తిప్పితే థంబ్ లోపలికి వెళ్ళదారా? ఇట్ విల్ పాయింట్ అవుట్వర్డ్స్. అవుట్వర్డ్స్ అంటే ఏంటి? జెడ్ డైరెక్షన్. సో ద మ్యాగ్నెటిక్ మూమెంట్ హియర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవడం చాలా ఈజీ. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా. సో దట్ విల్ గివ్ యూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ 50, కరెంట్ ఈజ్ 0.1 అంటే 1/10 ఇంటూ ఏరియా ఈజ్ పై ఆర్ స్క్వేర్. సర్కిల్ కదా అది. పై ఇంటూ ఆర్ అంటే 10 స్క్వేర్, 10 into 10⁻⁻² whole square. So the answer for this is 0 cancel, 5 pi into 10⁻⁻² ampere meter square. Five pi into 10⁻⁻². ఇక్కడ 0 cancel, pi as it is. 10 into 10⁻⁻² అంటే 10⁻⁻1 square is 10⁻⁻². So the magnetic moment is 5 pi అంటే 3.14 కదా. క్యాల్కులేట్ చేద్దాం. Is 15.7 into 10⁻⁻² అంటే 0.157. దీని డైరెక్షన్ ఎలా మరి అంటే, ఇప్పుడే మీరు ఇందాకే చెప్పారు అవుట్వర్డ్స్ అని. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ విల్ బి అవుట్వర్డ్స్ అంటే కే క్యాప్ అవుతుంది, ఆంపియర్ మీటర్ స్క్వేర్. విత్ వెక్టర్ ఫామ్ ఇంపార్టెంట్. కంపల్సరీ వెక్టర్ ఫామ్ లో తెలియాలి మనకు, ఆ డైరెక్షన్ తెలియాలి. ఇప్పుడు ఇదే కరెంట్ లూప్ యాంటీ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్ గా ఉండుంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ డైరెక్షన్ లో ఉండేదండి చెప్పండి? ఇన్వర్డ్సా అవుట్వర్డ్సా? వెరీ గుడ్, ఇన్వర్డ్స్. సింపుల్. ఓకేనా? ఇప్పుడు నేను ఏమన్నానంటే చూడండి, ఈ ఓకే, లెట్స్ ట్రై టు అనలైజ్ దిస్ వన్. ఇది ఒక బార్ మ్యాగ్నెట్. ఇది ఒక బార్ మ్యాగ్నెట్. ఓకే, బార్ మ్యాగ్నెట్ అంటే ఏంటి? దానికి నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. ఓకే, అండ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ విల్ బి డైరెక్టెడ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. ఇది మనందరికి తెలిసింది. మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఎక్కడ నుంచి ఎక్కడ ఉంటుందిరా? సౌత్ నుంచి నార్త్ కు ఉంటుంది. తెలుసు కదా ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్. సౌత్ నుంచి నార్త్ వరకు ఉంటుంది. మన మ్యాగ్నెటిక్ మూమెంట్ మీద చాలా ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సో లుక్ ఎట్ దిస్ గైస్. ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు ఈ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక బార్ మ్యాగ్నెట్ కి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. మరి ఒక కరెంట్ లూప్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తే దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండాలి కదా. కరెంట్ లూప్ equivalent to the magnet. ఒక కరెంట్ లూప్ ని మ్యాగ్నెట్ కి ఈక్వల్ గా అంటున్నాం మనం. మరి అలా అన్నప్పుడు దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటే మ్యాగ్నెట్ కి మరి దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండాలిగా. ఉంటాయి.
ఎలా ఉంటాయి సార్ ఏంటి చూద్దాం ఒకసారి. లిసన్ కేర్ఫుల్లీ అండ్ జస్ట్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటంటే నార్త్ పోల్ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్. ఇప్పుడు ఇక్కడ ఒక కరెంట్ లూప్ తీసుకుందాం. దిస్ ఈజ్ అ కరెంట్ లూప్, సర్క్యులర్ లూప్ తీసుకున్నాం ఫర్ సింప్లిసిటీ. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ క్యారీ చేస్తుందండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ క్యారీ చేస్తుంది. మ్యాగ్నెటిక్ మొమెంట్ డైరెక్షన్ ఏంటో చెప్పండి. అవుట్వర్డ్సా ఇన్వర్డ్సా? ఇప్పుడే చెప్పారు మీరు. దిస్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్? ఈజ్ ఇట్ అవుట్వర్డ్స్ ఆర్ ఇన్వర్డ్స్? వెరీ గుడ్, అవుట్వర్డ్స్. అవుట్వర్డ్స్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ బయటికి వస్తున్నట్టేగా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావురా, ఇవి నీ కళ్ళు. ఈ కళ్ళు నువ్వు ఈ మ్యాగ్నెట్ ని చూస్తున్నావు. ఈ యారో ఏదైతే ఉందో నీ వైపు వస్తుందా లేదా? అవుట్వర్డ్స్ వస్తుందా లేదా? దిస్ యారో, ఈజ్ ఇట్ కమింగ్ టువర్డ్స్ యూ ఆర్ నాట్ when you are seeing this, right? That means which pole you are watching. Which pole you are watching? North pole or south pole? You are here, you are the observer. నువ్వు ఇక్కడ అబ్జర్వర్ లా ఉన్నావురా, ఉండి చూస్తున్నావు. చూస్తున్నప్పుడు ఈ యారో నీ వైపు వస్తుంది అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ నీ వైపు వస్తుంది. అంటే నువ్వు ఏ పోల్ చూస్తున్నట్టు? నార్త్ పోలా సౌత్ పోలా? ఇంతకంటే సింపుల్. దీనికి కూడా ఆన్సర్ ఇవ్వకపోతే మీరు, నేను కళ్ళు ఎక్కడ డ్రా చేశాను? అరే నార్త్ చూస్తున్నట్టు కదా. ఓకే, ఇప్పుడు ఇది కూడా అవుట్వర్డ్ కాబట్టి నువ్వు ఏం చూస్తున్నట్టు అంటే నార్త్ చూస్తున్నట్టు. సరే ఎలా డ్రా చేయాలంటే చాలా సింపుల్ రా, చూడండి. యు ఆర్ సీయింగ్ నార్త్, ఇలా. యు ఆర్ సీయింగ్ నార్త్ పోల్. అర్థమైందా? North appears. North pole outside. Similarly, చూడండి, ఇంకొప్పుడు కరెంట్ లూప్ డ్రా చేసా. ఇక్కడ కరెంట్ లూప్ డ్రా చేసా. కావాలంటే మ్యాగ్నెట్ కూడా డ్రా చేస్తాం. డ్రా చేసేదేమో తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ కరెంట్ ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉందిరా. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ ఉంది. when current is in clockwise direction, ఇది యాంటీ క్లాక్ వైజ్. when current is in clockwise direction, కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా ఉంటదండి? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తే, when current is in clockwise direction, what will be the direction of magnetic moment? Inwards or outwards? Very good, inwards. ఓకే, ఇన్వర్డ్స్. మరి ఇప్పుడు ఇక్కడ ఉండే నువ్వు చూడు, సేమ్ నీ కళ్ళే అవి ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా మ్యాగ్నెటిక్ మూమెంటేగా. ఇప్పుడు నీకు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్వర్డ్స్ కనబడుతుందా అవుట్వర్డ్స్ కనబడుతుందా? ఇలా వెళ్తుంది కదా, లోపలికి వెళ్తుంది కదా ఇన్వర్డ్స్. అంటే నువ్వు ఏ పోల్ చూస్తున్నట్రా? వెరీ గుడ్, సౌత్ పోల్. అంటే ఇది ఏమవుతుందంటే సౌత్ పోల్ అవుతుంది. సేమ్ యారో, ఈ రెండు మ్యాచ్ అవుతాయి చూడండి. ఈ రెండు మ్యాచ్ అవుతాయి, గుర్తు పెట్టుకోవడానికి ఇది అంతే. ఇక్కడ కూడా నార్త్, ఈ రెండు మ్యాచ్ అవుతాయి. సో సౌత్ పోల్ అవుట్ సైడ్.
ఓకే, సరే ఇదంతా బానే ఉంది. ఇలా అలా కాకుండా ఇప్పుడు నేను ఇలా డ్రా చేస్తాను. సింపుల్ క్వశ్చన్. Here is the observer. ఈ అబ్జర్వర్ కి the observer sees the observer see the current in clockwise direction. He observes which pole? He observes dash pole. ఏ పోల్ అబ్జర్వ్ చేస్తారో చెప్పాలి, టక్కన ఆన్సర్ చెప్పాలి. క్లాక్ వైజ్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ లోపల ఉంటుంది. ఏ పోల్ అబ్జర్వ్ చేస్తారా? వెరీ గుడ్, సౌత్ పోల్. సింపుల్. అంటే ఇప్పుడు ఈ కరెంట్ లూప్ ఏదైతే ఉందో ఇలాగే బిహేవ్ చేస్తుందిగా మ్యాగ్నెట్ లాగా. కరెంట్ లూప్ ఇస్ బిహేవింగ్ యాజ్ అ మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ కి వీడు ఏ పోల్ అండి అంటే సౌత్ పోల్. ఇక్కడ సౌత్ ఉంటది, ఇక్కడ నార్త్ ఉంటది. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. సౌత్ పోల్ ని నార్త్ పోల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది. ఆన్సర్ సౌత్ పోల్. అందుకే మ్యాగ్నెటిక్ మూమెంట్ లోపలికి డైరెక్షన్ ఉంటుంది. This will be the direction of magnetic moment. Okay, Nana? Right. Let's go ahead and solve some problems based on this. Some example problems to find out the magnetic moment. Magnetic moment find cheyadaniki oka problem. Yeah, listen. ఇది వద్దు కానీ ఇది z యాక్సిస్. ఇప్పుడు నేను డ్రా చేసే డయాగ్రామ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ ఇవ్వండి నాకు.
ఇది కరెంట్ లూప్ సార్. ఈ కరెంట్ లూప్ ఏ ప్లేన్ లో ఉంది? XY ప్లేన్ లో ఉందా, YZ ప్లేన్ లో ఉందా, లేదా XZ ప్లేన్ లో ఉందా? The current loop is in which plane? XY plane or YZ plane or ZX plane? లూప్ అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కదా, ఈ మొత్తం లూప్ రవై. అసలు అది ఏ ప్లేన్ లో లేదు. అరే నేను చెప్తాను చూడు, దీన్ని ఇలా తీసుకెళ్ళ, సెలెక్ట్ అయింది. దీన్ని ఇల్లు మూవ్ చేశాను అనుకోరా, ఇట్లా రొటేట్ చేశాను అనుకోరా, ఇది అవ్వట్లేదు కానీ కొంచెం రొటేట్ చేస్తే అటు సైడ్ ఇటు సైడ్ రొటేట్ చేశాను అనుకో, ఇటు సైడ్ రొటేట్ చేస్తేనేమో XY ప్లేన్ లోకి వస్తుంది, ఇటు సైడ్ రొటేట్ చేస్తేనేమో YZ ప్లేన్ లోకి వస్తుంది. అసలు అది XZ ప్లేన్ లో లేనే లేదు. అసలు ఏ ప్లేన్ లో లేదురా, మనకు అది అర్థం కావాలి. ముందు ఫస్ట్ ABCDలు నేర్చుకొని తర్వాత Zకి వెళ్ళాలి, కానీ డైరెక్ట్ గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అవన్నీ చేయొద్దు. అది ఏ ప్లేన్ లో ఉందో మనకు అర్థం కావట్లేదు ముందు. అసలు అది ఏ ప్లేన్ లోనూ లేదురా. XY ప్లేన్ అంటే ఇలా బుజ్జి, YZ ప్లేన్ అంటే ఇది, XZ ప్లేన్ అంటే ఇది. ఈ మూడింటి కాదు, ఈ మూడు కాదు కదరా అది. అర్థమైంది ఎప్పుడైనా? XY ప్లేన్ అంటే ఇది, ఇది YZ ప్లేన్, ఇది XZ ప్లేన్. ఈ మూడిట్లో ఏ ప్లేన్ లో ఉందండి అది? ఇట్స్ నీదర్ ఆఫ్ దట్ దీస్ 3 ప్లేన్స్, రైట్? అర్థమైందా ఇప్పుడైనా? ఓకే, సో మరి అది ఏదో ప్లేన్ లో ఉంది కాబట్టి దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవాలి. సార్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా కనుక్కోవాలి చూడు. లెట్స్ టాక్ అబౌట్ ఏరియా వెక్టర్ విచ్ హావ్ ఆల్రెడీ డన్. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రా. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ I is equal to some 5 amperes అనుకో. 5 అంటే చాలా ఎక్కువ అయిపోద్ది, 0.5 ఆంపియర్. ఓకే, ఇది ఒక స్క్వేర్ రా. ఈ స్క్వేర్, దాని లెంత్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ ఒక 20 సెంటీమీటర్. లెంత్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 20 సెంటీమీటర్స్. ఇక్కడ రాస్తాను, square of length, square loop of side 20 centimeters, and number of turns is 50. Okay, this is the direction of current. Current ఇలా ఉంది, I ఇలా లోపలికి వెళ్తుంది, ఇలా పైకి వస్తుంది. ఓకే సార్, ఓకే. కరెంట్ ఇలా ఒక పని చేద్దాం, కరెంట్ డైరెక్షన్ కొంచెం మారదు, ఎందుకంటే మరి ఫస్ట్ క్వశ్చన్ టఫ్ అయిపోద్ది. నంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ 50. ఓకే, ఫర్ ఈజీ, మీకు ఈజీ ఉండడానికి కరెంట్ డైరెక్షన్ ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా ఇంకోటి కూడా వచ్చేస్తుంది. ఇది డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకే, ఇది కరెంట్ డైరెక్షన్ కాబట్టి దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ మూమెంట్ లూప్ కి పర్పెండిక్యులర్, అంటే ఇలా ఉంటది. కరెక్ట్ గా చూడండి, ఎందుకంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ కదరా, అంటే అవుట్ వర్డ్స్ ఉండాలిగా, ఇలా ఉంటది. ఎవరంటే ఇక్కడ నుంచి చూసినోడికి ఇలా ఉంటుంది. అర్థమైందా? ఇది మ్యాగ్నెట్. ఓకే,
సో ఆ డైరెక్షన్ ఏంటో మనకు తెలియదు, అదే కనుక్కోవాలి మనం. అది ఎక్స్ కాదు, వై కాదు, ఏంటో మరి కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? నాకు తెలిసింది ఏంటంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ వెక్టర్ ఈజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా వెక్టర్. ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుందని తెలుసు. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ తెలుసు, అన్ని తెలుసు. లెట్ us ఫైండ్ అవుట్ దిస్ ఏరియా వెక్టర్. ఏరియా వెక్టర్ ని ఎలా కనుక్కోవాలి? ఏరియా వెక్టర్ ని చాలా సింపుల్ గా కనుక్కోవచ్చు. నేను చెప్పే చిన్న లాజిక్ యూజ్ చేయండి. ఇక్కడ పాయింట్ ఇది P, ఇది Q, ఇది R, ఇది S. మీకు వెక్టార్స్ ఫస్ట్ ఇయర్ లో చెప్పినప్పుడు గుర్తుందో లేదో, క్రాస్ ప్రొడక్ట్ యూజ్ చేసి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ కనుక్కోవచ్చు, ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. గుర్తుందా? మరి సిమిలర్ మేనర్ ఇది అంతే. ఏరియా వెక్టర్ ని ఏం రాసుకోవచ్చు అంటే లెంత్ ఇంటూ వెక్టర్, లెంత్ ఇంటూ బ్రెడ్. ఇక్కడ నుంచి P నుంచి Q వరకు కదా కరెంట్ వెళ్ళేది. కరెంట్ ఇలా వెళ్తుంది కాబట్టి దీన్ని ఎలా రాయాలంటే PQ బార్ క్రాస్ QR బార్ అని రాయాలమ్మా. అండ్ ఈ యాంగిల్ మనకి, సారీ ఈ యాంగిల్ ఇవ్వలేదు, ఈ యాంగిల్ ఒక 37 degrees ఇచ్చాను అనుకుంటారు. ఈ యాంగిల్ 37 degrees ఇచ్చాను. ఓకేనారా? PQ బార్ క్రాస్ QR బార్, లెంత్ బార్ ఇంటూ బ్రెడ్త్ బార్ కదరా. లెంత్ ఇంటూ బ్రెడ్ చేస్తే ఏరియా వచ్చేస్తుంది కదా. ఏం దూరం. ఓకే, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త ఒకసారి చూడండి అన్న, ఈ వెక్టర్ చూడండి. సార్ QR బార్ అనే వెక్టర్ నాకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే QR బార్ అనే వెక్టర్ ఆటోమేటికల్ గా y డైరెక్షన్ లో ఉంది కాబట్టి దాని లెంత్ ఎంత అంటే 20 సెంటీమీటర్ కాబట్టి 20 ఇంటూ J క్యాప్ అని రాస్తా. ఇందులో ఏం ప్రాబ్లం అయినా ఉందా? QR బార్ అనే వెక్టర్ ఏదైతే ఉందో, QR బార్ అనే వెక్టర్ ఏ డౌట్ లేదుగా ఇందులో. QR బార్ అనే వెక్టర్ y డైరెక్షన్ లో ఉంది కాబట్టి 20 ఇంటూ J రాస్తా. కానీ PQ బార్ అనే వెక్టర్ అని చూసినాం, అది X లో లేదు, Z లో లేదు, XZ ప్లేన్ లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చూడు, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను. I have drawn a perpendicular from x-axis onto this Q. చూడండి, అవసరం లేదు, ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసి. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండు యారోస్ ఉన్నాయి చూసారా, ఈ యారో ఒకటి, ఈ యారో ఒకటి, ఈ రెండు యారోస్ కలిపితే ఈ యారో వస్తుంది. కరెక్టేనా? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత అంటే, ఈ లెంత్ ఎంత అంటే 20 సెంటీమీటర్. అప్పుడు ఈ P నుంచి సమ్ పాయింట్ D అనుకున్నా, ఇది D, P నుంచి సమ్ పాయింట్ D. ఈ లెంత్ ఎంత అవుతుందంటేరా 20 cos 37 degrees అవుతుంది. కరెక్టేనా? అడ్జసెంట్ కదా అది. అండ్ ఈ లెంత్ ఎంత అవుతుందంటే 20 sin 37 degrees అవుతుంది. క్లియర్? ఒకటి 20 cos 37. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్ మా. సో 20 cos 37, 20 sin 37. మరి వీళ్ళిద్దరిని యాడ్ చేస్తేనే కదా వీరు వచ్చేది. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తేనే వీరు వస్తాడు. సో వాట్ వీ కెన్ రైట్ హియర్ ఇస్ PQ బార్ ని ఎలా రాసుకోవచ్చు అంటే, చూడండి అన్న, PQ బార్ ని ఎలా రాయాలంటే 20 cos 37 అనే వెక్టర్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయాలి? 20 cos 37 degrees into I cap ప్లస్
20 sine 37 degrees into k cap. (20 cos 37 into I cap and 20 sin 37 into k cap. ఎందుకంటే ఇది k డైరెక్షన్ లో ఉంది కదా, z డైరెక్షన్ లో ఉంది కదా. ఇలా z అంటే z parallel to z. ఇప్పుడు ఓకేనా? అర్థమైందారా? ఎస్, గుడ్. సో అప్పుడు PQ బార్ వెక్టర్ కూడా వచ్చేసింది. సో నీకు ఏరియా వెక్టర్ కావాలంటే PQ బార్ క్రాస్ QR బార్, అంటే PQ వెక్టర్ డైరెక్ట్ గా కనుక్కోకుండా ఇలా కనుక్కోవాలన్నమాట. డైరెక్ట్ గా కనుక్కోలేం కాబట్టి. సో లెట్స్ డూ దిస్. దెన్ ద వెక్టర్ PQ బార్ is equal to 20 into cos 37 అంటే 4/5 కాబట్టి. సో 20 into 4/5 into I cap plus 20 into 3/5 into k cap. So this will give you 5 4 20 16 I cap plus 12 j cap. Okay, this is the vector. Let us now find out the area vector. Area vector ఎలా అనుకోవాలంటే area vector A bar is equal to PQ bar cross QR bar. సో చూడండి అన్న, ఏరియా వెక్టర్ A bar is equal to PQ bar అంటే 16 I cap plus 12 j cap cross 20 j cap. Sorry, I think I made a mistake. K కదా ఇక్కడ. K, okay. Yeah, thank you. So 12 k cap. Okay na? Area vector A bar is equal to 16 into 20. First 16 into 20 అంటే 320. I cross J ఏమొస్తుంది చెప్పండి. I cross J చేస్తే ఏమొస్తుంది త్వరగా చెప్పాలి. I cross J. I cross J is K. I cross J is K. ఓ మీరు సంవత్సరాన్ని క్రీస్తు పూర్వం అడిగితే క్రీస్తు శకం చెప్తున్నారు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 12 into 2 240 into K cross J ఏమవుతుందో చెప్పండి. K cross J ఏమవుతుందో చెప్పండి, నేను ఆగుతాను. K cross J K cross J ఏమొస్తుంది? ఏది ఆన్సర్ రావట్లేదేనా? K cross J. వెరీ గుడ్, బట్ ఇచ్చాడు ఆన్సర్ -I. ఏముందిరా, IJK కదరా. I cross J చేస్తే K వస్తుంది, J cross J చేస్తే I వస్తుంది. J cross K చేస్తే I వస్తుంది కాబట్టి K cross J చేస్తే -I వస్తుంది. ఏముంది అందులో? ఇంత బేసిక్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా? అంటే ఫైనల్ గా ఆన్సర్ ఏమైందంటే ఏరియా వెక్టర్ A bar is equal to 320 240. రెండిట్లోంచి 80 కామన్ తీయచ్చు. 80 కామన్ తీస్తే -3I cap ప్లస్ 4k cap. అంతేగా? ఇది ఏరియా వెక్టర్, చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుందంటే, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏరియా వెక్టర్ ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ అయితే
ఏరియా వెక్టర్ ఉంది, సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంది. ఇది మీటర్ స్క్వేర్ లో రాస్తే ఏమవుతుందిరా? ఏరియా వెక్టర్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 80 ఇంటూ 10⁻⁴ ఇంటూ -3i క్యాప్ ప్లస్ 4k క్యాప్ ఇంటూ ఇది మీటర్ స్క్వేర్ లో వస్తుంది. ఓకే, సో వాట్ విల్ బి ది మ్యాగ్నెటిక్ మొమెంట్? సో మ్యాగ్నెటిక్ మొమెంట్ m bar is equal to number of turns into current into area. So m bar is equal to number of turns is 50 అని తీసుకుంది. Number of turns is 50. Current is 0.5 అంటే half అంటే 1/2 into area vector is 80 into 10⁻⁴ into -3i cap plus 4k cap. So this can be solved like this. 2 తో క్యాన్సిల్ చేస్తే ఇది 40 అవుతుంది. 40 into 50 2000 కదరా? into 10⁻⁴ అంటే 0.2. లేదా 1/5. సో 1/5 0.2 అన్నా 1/5 అన్నా ఒకటి. సో డైరెక్ట్ గా -3i ప్లస్ 4k డివైడెడ్ బై 5 రాసిస్తే అయిపోద్ది. ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఇది వెక్టర్ ఫామ్ లో కావాలంటే డెఫినెట్ గా ఇలా చేయాల్సిందే. సార్ వెక్టర్ ఫామ్ కాకుండా ఉందిరా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా డైరెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ 50 రా, కరెంట్ ఈజ్ 0.5 అంటే 1/2. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ స్క్వేర్? ఈ స్క్వేర్ ఏరియా ఎంతరా? 20 కదా సైడ్. 20 into 20 అంటే ఎంత? 400 into 10⁻⁴. చూడు ఎంత వస్తుంది ఇది. 400/2 అంటే 200. 200 into 50 అంటే 200 into 50 is 10,000 అంటే 1 వస్తుంది. 1 ఆంపియర్ మీటర్ స్క్వేర్ ఇస్ ది ఆన్సర్ మ్యాగ్నెటిక్ మూమెంట్. లెఫ్ట్ సైడ్ లో చూడు, అది కూడా 1 ఆంపియర్ మీటర్ స్క్వేర్. దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే అది కూడా 1 ఆంపియర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇన్ దిస్ వే ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ అ కరెంట్ లూప్ కెన్ బి ఫౌండ్. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, ఇలా ఒక ఎగ్జాంపుల్ అడగొచ్చు, లేదా అప్పుడప్పుడు క్వశ్చన్ ఇలా అడుగుతాడు. సో ఎలా ఉంటుందంటే, సపోజ్ సంథింగ్ లైక్ దిస్, ఇలా ఉందండి. లూప్ ఇలా ఉంటుందిరా. ఇట్స్ ట్రిక్. ఓకే, సింపుల్ ట్రిక్ చెప్తే చాలా ఆన్సర్లు వచ్చేస్తుంది. లూప్ ఇలా ఉంటుంది. ఇది లూప్ ఇది. ఓకేనా అమ్మా?
ఈ లూప్ ఎలా ఉంది అర్థమైందా? ఒక చైర్ లాగా ఇలా ఉంది. దీంట్లో కరెంట్ ఇలా ఉంది పిల్లలు. ఇలా ఉంది కరెంట్. దీని లెంత్ ఎల్ కాబట్టి ఇది కూడా ఎల్. ఇది బి, ఇది కూడా బీరా, ఇది బి. సారీ, బ్రెడ్త్ బి, దిస్ ఇస్ ఆల్సో బి. యాక్చువల్ గా దీని ఏరియా మనం లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి ఎల్ ఇంటూ 2b అనుకుంటాం, కానీ కాదురా. ఎందుకంటే ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ లూప్ కాదు ఇది. దీని ప్లేన్ వేరుంది, దీని ప్లేన్ వేరుంది కదా. అర్థమైందా స్టెప్ ఇది? సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా కనుక్కోవాలంటే చాలా సింపుల్ గా కనుక్కోవాలి. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ ని ఇలా డ్రా చేశాను. డ్రా చేసి నేను ఏం చేస్తానంటే ఈ లూప్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తా. చూడు ఏంటా 2 పార్ట్స్ అంటే, ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం. అలాంటిదే ఇంకో లైన్ పక్కన డ్రా చేస్తాం. డ్రా చేసి ఇవి ఒక లూప్ కాదు 2 లూప్స్ లాగా ట్రీట్ చేస్తాం. I will treat them as not as a single loop but 2 different loops, and I will cut this. ఇది ఒకటే. సరే ఎలా ఒకటి అవుతుంది? కరెంట్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదా, ఇందులో క్యారీ అవుద్ది కదా. ఏముందిరా, చాలా సింపుల్. ఇటు చూడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఎక్స్ట్రా కరెంట్ ఇలా తీసుకుంటావు ఈ లూప్ లో, ఇలా ఐ. మరి ఈ లూప్ లో కరెంట్ ఇలా తీసుకుంటావు కదా, ఈ 2 కరెంట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్యాన్సిల్ అయిపోతాయి కదరా. ఈ కరెంట్ ఇలా ఉంది, ఈ కరెంట్ ఇలా, 2 కరెంట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్యాన్సిల్ అయిపోతాయి కదరా. అప్పుడు ఏమవుద్ది అంటారా, ఈ పర్టికులర్ లూప్ కి అంటే ఈ లూప్ కి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటే ఈ కింద ఉన్న లూప్ కి మ్యాగ్నెటిక్ మూమెంట్ మాత్రం పైన ఉంటుంది. కింద ఉన్న లూప్ కి మ్యాగ్నెటిక్ మూమెంట్ పైన ఉంటుంది. ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమో ఇదిరా, అండ్ ది అదర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ దిస్. సో వాట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ దీస్ 2 మ్యాగ్నెటిక్ మూమెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్? 90 degrees కదా. ఇప్పుడు 2 మ్యాగ్నెటిక్ మూమెంట్స్, సారీ, ఐ థింక్ ఐ మేడ్ ఎ మిస్టేక్. ఇది డౌన్వర్డ్ ఉండాలి కదా, ఎందుకంటే ఇది చూడు, ఇక్కడ క్లాక్ వైజ్ ఉన్నప్పుడు డౌన్వర్డ్ కదా. డౌన్వర్డ్ అయినా ఇన్వర్డ్ అయినా పర్పెండిక్యులర్ ఉంటుందిలే, బట్ ఇది డౌన్వర్డ్ కదా, అంతేనా? మ్యాగ్నెటిక్ మూమెంట్ M1. ఈ బ్లూ కలర్ లో ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్ M2 రైట్ సైడ్ ఉంటుంది చూడు. ఎందుకంటే ఈ లూప్ లో కరెంట్ క్లాక్ వైజ్ ఉంది కదా. అర్థమవుతున్నారా నేను చెప్పేది? M2 ఇది డౌన్వర్డ్. అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ 90. యాంగిల్ అంతే ఉంటుందిలే. ఓకేనా? ఎందుకంటే ఇది క్లాక్ వైజ్ లా ఉంది కదా, సో ఇన్వర్డ్ ఉండాలి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం ఇది ఇక్కడ క్లాక్ వైజ్ అనుకుంటే ఇన్వర్డ్ ఉండాలి. సో M1 వాల్యూ ఎంత అంటే, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 1 అనుకో. కరెంట్ ఈజ్ I ఇంటూ ఏరియా ఎంత అంటే LB రా. M2 వాల్యూ కూడా యాక్చువల్ గా అదే, కరెంట్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్. బట్ M1 M2 రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుద్దంటే √M1 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ అవుద్ది. బికాస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ. సో 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే దాని రిజల్టెంట్ √M1 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో ది ఆన్సర్ ఈస్ M is equal to
రెండు ILB కాబట్టి it should become root 2 ILB, which is the answer for this question.